గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే జీకే టాపిక్ వచ్చేసి భారతదేశం చిహ్నాలు. అయితే ఈ టాపిక్ చెప్పుకోబోయే ముందుగా నేను చెప్పుకున్న టాపిక్ వచ్చేసి నిన్న వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ భారతరత్న అవార్డ్స్. అయితే ఈ భారతరత్న అవార్డులో నిన్న మనం చెప్పుకున్నామంటే అయితే దీంట్లో మనం ఒక రెండు అంశాలు టచ్ చేయడం మర్చిపోయాను నిన్న క్లాసులో. అందువల్ల ఆ రెండు అంశాలు ఒకసారి చూసి తర్వాత మనం ఈ రోజు క్లాసులోకి ఎంటర్ అవుతాం. సో అయితే నిన్న మనం చెప్పుకున్నామండి భారతరత్న అవార్డ్స్. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది, భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు అంటే నోబెల్ అవార్డు మరియు భారతరత్న అవార్డు పొందిన వారు ఎవరు అది మనం చెప్పుకోలేదు. కాబట్టి ఆ విషయం మనం ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు మనం మన క్లాసులోకి కంటిన్యూ అవుతాం. సో భారతదేశం భారతరత్న అవార్డ్స్. ఈ భారతరత్న అవార్డు అండి భారతరత్న మరియు నోబెల్ తో పాటు భారతరత్న అవార్డు పొందిన వారు ముగ్గురు ఉన్నారు. ఒకడు సివి రామన్, రెండో వ్యక్తి మదర్ తెరిసా, మూడో వ్యక్తి అమర్త్య సేన్. వీళ్ళ ముగ్గురు భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు కూడా పొందడం జరిగిందండి. అయితే సివి రామన్ గారు నోబెల్ అవార్డు 1930లో పొందితే భారతరత్న 1954. అలాగే మదర్ తెరిసా నోబెల్ అవార్డు 1979లో పొందితే భారతరత్న 1980లో పొందడం జరిగిందండి. అలాగే అమర్త్య సేన్ నోబెల్ అవార్డు 1998లో పొందితే భారతరత్న 1990లో పొందడం జరిగింది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, సివి రామన్ కానీ మదర్ తెరిసా కానీ అమర్త్య సేన్ కానీ ఫస్ట్ నోబెల్ అవార్డు పొందిన తర్వాతే భారతరత్న అవార్డు పొందడం జరిగింది. దీంట్లో భాగంగా నోబెల్ అవార్డు అంటే మనం చెప్పుకున్నామండి ప్రపంచంలో అత్యున్నత అవార్డు నోబెల్ అవార్డు అంటే, భారతదేశంలో అత్యున్నత అవార్డు భారతరత్న అంటే వీళ్ళ ముగ్గురిని ప్రపంచం గుర్తించిన తర్వాతే భారతదేశం గుర్తించింది అన్న అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ నోబెల్ అవార్డు వచ్చింది, నోబెల్ అవార్డు వచ్చిన తర్వాత భారతరత్న రావడం కూడా జరిగింది. అయితే మదర్ తెరిసా చూడండి నోబెల్ అవార్డు 1979లో వస్తే ఆ నెక్స్ట్ డే భారతరత్న వచ్చింది. అమర్త్య సేన్ చూడండి నోబెల్ అవార్డు 1998లో వస్తే భారతరత్న నెక్స్ట్ ఇయర్ వచ్చింది. సో అలాగే సివి రామన్ అండి 1930లో నోబెల్ అవార్డు వస్తే 1954లో ఫస్ట్ ఇయర్ భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి సివి రామన్ అని నిన్న మనం చెప్పుకున్నాం. సివి మీరు గుర్తుపెట్టుకోవాలి, సివి రామన్, మదర్ తెరిసా అండ్ అమర్త్య సేన్. మీరు ఏదైతే నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీరు నోట్స్ పెట్టుకుని నోట్ చేసుకోమని చెప్పాను. భారతరత్నలో ఇవి కూడా నోట్ చేసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మనం భారతరత్న డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న అవార్డు మరణించిన వారికి కూడా ప్రకటిస్తున్నారా అంటే, భారతరత్న అవార్డు స్టార్టింగ్ లో అండి ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళకి ఇవ్వడం మాత్రమే జరిగేది. కానీ 1966 నుంచి భారతరత్న చనిపోయిన వారికి కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా మరణించిన వారికి భారతరత్న అవార్డు ప్రకటించిన అంటే ఎవరికండి మరణించిన తర్వాత కూడా భారతరత్న ప్రకటించారు ఫస్ట్ వ్యక్తి అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన తర్వాత భారతరత్న అవార్డుని ఆయనకి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మరణించిన తర్వాత భారతరత్న అవార్డును ప్రకటించిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి అండి. ఆ విధంగా అప్పటి నుంచి మరణించిన వారికి కూడా ఈ భారతరత్న అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఈ రెండు అంశాలు నేను మనం చెప్పుకోవడం మర్చిపోయాం కాబట్టి ఆ రెండు కూడా భారతరత్న అవార్డ్స్ లో మీరు నోట్ చేసుకోండి. సో మనం ఈ రోజు క్లాసు స్టార్ట్ చేసుకుందాం. అలాగే మనకి ఈ రోజు క్లాస్ వచ్చేసి భారతదేశం చిహ్నాలు. ఒకసారి చూడండి, మనకి భారతదేశం చిహ్నాల్లో ఇంకా మనం బోర్డు మీద ఉన్నవే కాకుండా ఇంకా మనం చాలా చెప్పుకోవాలండి. అవి నేను నెక్స్ట్ పార్ట్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ భారత జాతీయ జంతువు. సో జాతీయ జంతువు మనందరికీ తెలుసండి రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో అది మన జాతీయ జంతువు. అయితే ఎప్పుడు కూడా ఇవి ఇచ్చినప్పుడు మనకి సాధారణంగా డైరెక్ట్ రాయల్ బెంగాల్ టైగర్ అని ఇవ్వడండి. అయితే వాటి యొక్క శాస్త్రీయ నామాలు సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి మనం నేర్చుకోవాలి. సో జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ అండి, దాన్ని మనం పెద్ద పులి అంటాం. ఈ రాయల్ బెంగాల్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంతారా టైగ్రిస్. ఏంటంటే ఈ రాయల్ బెంగాల్ టైగర్ యొక్క శాస్త్రీయ నామం లేదా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంతారా టైగ్రిస్. ఇక్కడ మనకు తెలుసండి, అంటే గుర్తుపెట్టుకోవడం కష్టమేం కాదు, ఎందుకంటే మనకి టైగ్రిస్ ఉంది కాబట్టి ఇదే టైగ్రిస్ ఉందంటే దాని అర్థం టైగర్ అని అర్థం. అంటే మనం చాలా ఈజీగా
ప్యాంతారా టైగర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఈ జాతీయ జంతువుగా మనం రాయల్ బెంగాల్ టైగర్ ని తీసుకున్నామంటే మన భారతదేశం 1973 నుంచి అండి. అయితే అప్పటి వరకు మన జాతీయ జంతువుగా సింహం ఉండేది. అయితే 1972లో ఈ పులులు అంతరించిపోతున్నాయి అన్న కారణంగా పులులు సంరక్షించాలని టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా 1973 నుంచి ఏదైతే రాయల్ బెంగాల్ టైగర్ ఉందో దీన్ని మన జాతీయ జంతువుగా తీసుకోవడం జరిగింది. సో ఆ విషయం మీరు గమనించాలి. అయితే 1972లో మనం జాతీయ జంతువుగా ప్యాంతారా టైగర్స్ లేదా రాయల్ బెంగాల్ టైగర్ గుర్తించడం జరిగింది. అంతకు ముందు మన జాతీయ జంతువుగా సింహం ఉండేది 1973లో 1973లో ఇది మారడం జరిగిందని మనం గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయ పక్షి. ఏంటంటే మన జాతీయ పక్షి అంటే మీ అందరికీ తెలుసు నెమలి. అయితే మనం వీటి పేర్ల కన్నా వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో శాస్త్రీయ నామాలు దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలండి. సో దీని యొక్క నెమలి యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్. ఎప్పటి నుంచి నెమలి మనం జాతీయ జంతువుగా తీసుకుంటున్నాం అంటే 1964 1964 నుంచి ఏదైతే పావో క్రిస్టేటస్ ఉందో నెమలి, ఆ నెమలి మన జాతీయ పక్షిగా మనం గమనించడం తీసుకోవడం జరిగింది. 1964 నెమలి దాని శాస్త్రనామం పావో క్రిస్టేటస్, అది మన జాతీయ పక్షి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ వృక్షం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ వృక్షం అండి మనందరికీ తెలుసు మర్రి చెట్టు. అయితే మీరు గమనించాలి, మనకు కావాల్సిన మర్రి చెట్టు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కావాలి, శాస్త్రీయ నామం. మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫైకస్ బెంగాలెన్సిస్. ఏమండి ఇక్కడ పైకస్ అంటే చెట్టు పైకి ఉంటుంది కాబట్టి పైకి, సో పైకి ఉంటుంది కాబట్టి ఫైకస్ అని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా. అంటే మర్రి చెట్టు పైకి వెలుగుతుంది కాబట్టి పైకి, సో దాన్ని మనం పైకస్ అని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా. మర్రి చెట్టు అండి ఫైకస్ బెంగాలెన్సిస్. సో ఫైకస్ బెంగాలెన్సిస్ దీన్ని మనం 1950 నుంచి మన జాతీయ వృక్షంగా మనం తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఫలం వచ్చేసి మీ అందరికీ తెలుసు మామిడి. దీన్ని మనం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటామండి. పళ్ళ రారాజు మామిడి అండి, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైంటిఫిక్ నేమ్ మ్యాంజిఫెరా ఇండికా. ఇండికాలో మీరు చూస్తే మ్యాంజీ అంటే మ్యాంగో అని మీరు గుర్తుపెట్టుకోండి. మామిడి. సో మ్యాంజీ అంటే మ్యాంగో అని గుర్తుపెట్టుకోండి. మ్యాంగో అంటే మనకు తెలుసు మామిడి. సో మామిడి యొక్క శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. సో మ్యాంజిఫెరా ఇండికా అంటే మ్యాంగో ఉంది కాబట్టి మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పటి నుంచి అండి ఈ మామిడి మనం జాతీయ ఫలంగా గుర్తించడం జరిగిందంటే సేమ్ 1950 అండి. 1950లోనే మనం జాతీయ ఫలంగా మామిడిని గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయ పుష్పం తామర పువ్వు అండి. తామర పువ్వు లోటస్ అండి. తామర పువ్వు మనందరికీ తెలుసు. లోటస్ ఏదైతే ఉందో దాన్ని మనం జాతీయ పుష్పంగా గుర్తించడం జరిగింది. అయితే దీని యొక్క శాస్త్రీయ నామం నెలుంబో మ్యూసిఫెరా మన జాతీయ పుష్పం తామర యొక్క శాస్త్రీయ నామం అండి. దీన్ని కూడా 1950 నుంచి మన ప్రభుత్వం జాతీయ పుష్పంగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అంటే సైంటిఫిక్ నేమ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు అంటారు సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది, పేర్లు ఏదో అవి కొత్తగా రకంగా ఉన్నాయి అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇటువంటి ఇచ్చినప్పుడు మనం రాసి ప్రతి ఎగ్జామ్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదండి, మల్టిపుల్ చాయిస్ మాత్రమే. మల్టిపుల్ చాయిస్ అంటే వాడే మనకు ఆన్సర్స్ ఇస్తాడు, మనం జస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేసి రాస్తే సరిపోతుంది. కాబట్టి చాలా ఈజీగా మనం ఈ పేరు చూసినట్టు మనకు ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే టైగర్ అని మనకు తెలుసు కాబట్టి టైగర్ తీసుకుంటే అది టైగర్. అలాగే పైకస్ చెట్టు పైకి ఎగుతుంది కాబట్టి మరి చెట్టు పైకస్ అంటే పైకస్ బెంగాలెన్సిస్. అలాగే మామిడిలో ఉన్న మ్యాంగో. సో మ్యాంజిఫెరా ఇండికా. అలాగా కొన్ని మనం గుర్తు పెట్టుకుంటే మిగిలిన చాలా ఈజీగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఏనుగండి,
ఏనుగు ఏదైతే ఉందో దాన్ని మనం జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించడం జరిగింది. అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి చాలా ఈజీ అండి. ఎలిపస్ మ్యాక్సిమస్. ఏమండి మన అందరికీ తెలుసు ఏనుగు ఎలిఫెంట్ మనం ఎలిపస్ అన్నాం. ఎలిపస్ మ్యాక్సిమస్ పెద్ద ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం. ఆ విధంగా ఎలిపస్ మ్యాక్సిమస్ చాలా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. ఎలిపస్ మ్యాక్సిమస్ ఏనుగు. సో దీన్ని మనం 2010 నుంచి జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును గుర్తించడం జరిగింది. 2010 నుంచి జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును గుర్తించడం జరిగిందండి. గుర్తుపెట్టుకున్న దాని యొక్క శాస్త్రీయ నామం ఎలిపస్ మ్యాక్సిమస్. నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ జలచరం అంటే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. సో ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసి డాల్ఫిన్ అని. సో ఈ డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లాటినిస్టా గ్యాంగిటికా. సో ఏదైతే డాల్ఫిన్ ఉందో డాల్ఫిన్ మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అండి, జాతీయ జలచరం. దీని యొక్క శాస్త్రీయ నామం ప్లాటినిస్టా గ్యాంగిటికా. దీన్ని మనం 2009లో జాతీయ జలచరం కింద గుర్తించడం జరిగింది. 2009లో డాల్ఫిన్ ప్లాటినిస్టా గ్యాంగిటికాని మనం జాతీయ జలచరంగా గుర్తించడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ నది మీ అందరికీ తెలుసు, రివర్ గంగా నది ఏదైతే ఉందో దీన్ని మనం జాతీయ నది కింద గుర్తించామండి. ఎప్పుడంటే 2008 నుంచి మన జాతీయ నదిగా గంగా నదిని గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయ కాలమానం అంటే ఇండియన్ టైం లైన్ అంటామండి మనం దీన్ని. IST అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో దీన్నే మనం భారత జాతీయ కాలమానం గుర్తించడం జరిగింది. 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఈ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది మన భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుందండి. అది మనం తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. సో 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ అది మన జాతీయ కాలమానం IST, ఇండియన్ స్టాండర్డ్ టైం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ క్యాలెండర్ వచ్చేసి గ్రెగేరియన్ క్యాలెండర్. అయితే గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా మనం క్యాలెండర్ ని తయారు చేశారు కాబట్టి 1957 మార్చ్ 22 అండి. సో అందువల్ల మనం దీన్ని మన జాతీయ క్యాలెండర్ గుర్తించడం జరిగింది. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం. గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా మనం క్యాలెండర్ రూపొందించుకున్నామండి మార్చ్ 22, 1957. దాన్నే మనం జాతీయ క్యాలెండర్ గా భావించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్ని అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు దీంట్లో ఏదండి కష్టం అనుకుంటే ఏదైతే సైంటిఫిక్ నేమ్స్ అవే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జాతీయ జంతువు వచ్చేసి టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథరా టైగ్రిస్. దీన్ని 1973 నుంచి మన జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది. అంతకు ముందు మన జాతీయ జంతువుగా సింహం ఉండేదంటే అది మనం చెప్పుకున్నాం. సో ప్యాంథరా టైగ్రిస్ ఉంది కాబట్టి అది టైగర్. సో చాలా ఈజీ గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పక్షి నెమలి అంటే దీని సైంటిఫిక్ నేమ్ పావో క్రిస్టేటస్. ఎప్పటి నుంచి అండి 1964 నుంచి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ వృక్షం మర్రి చెట్టు అంటే బనియన్ ట్రీ అంటాం. ఈ బనియన్ ట్రీ వచ్చేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పైకస్ బెంగాలెన్సిస్. 1950లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఫలం మామిడి మ్యాంగో. దీన్నే మనం మ్యాజిఫెరా ఇండికా అని సైంటిఫిక్ నేమ్ అండి. దీని సైంటిఫిక్ నేమ్ మ్యాజిఫెరా ఇండికా. దీన్నే మనం పండ్ల రారాజు లేదా కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పుష్పం. సో ఏదైతే ఉందో నేషనల్ ఫ్లవర్ వచ్చేసి మనకి తామర పువ్వు అండి, లోటస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నెలింబో న్యూసిఫెరా. దీన్ని కూడా 1950 నుంచి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, ఎలిఫెంట్. కాబట్టి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎలిపస్ మ్యాక్సిమస్. చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి, ఎలిపస్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జలచరం డాల్ఫిన్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లాటినిస్టా గ్యాంగిటికా. 2009లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ
నేషనల్ రివర్ గంగా నది. సో 2008లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ మన జాతీయ కాలమానం ఇండియన్ టైం అంటే ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అలాగే జాతీయ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించిన క్యాలెండర్ మంది 1957 మార్చ్ 22 నుంచి మనం దాన్నే జాతీయ క్యాలెండర్ గా భావించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే మనం అనుకుంటాం సాధారణంగా పేరు మనకి గుర్తుండవు కదా, చాలా ఈజీగా నేను చెప్పానండి. టైగర్ అంటే ప్యాంథరా టైగ్రిస్, ఎలిపస్ ఉంది కాబట్టి ఎలిఫెంట్, పైపు వృక్షం పైకి వస్తుంది కాబట్టి పైకస్, అలాగే మ్యాంగో ఉంది కాబట్టి మ్యాంజిఫర్. ఈ 4 మనం చాలా ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఇక మిగిలిన 4 1 2 సార్లు అనుకుంటే మీకు అవి కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి. అయితే ఒకటి మాత్రం మీరు గమనించాలి, మనం ఏ ఎగ్జామ్ అయినా సరే మల్టిపుల్ చాయిస్ రాస్తాం అంటే మనం ఆన్సర్ రాయనవసరం లేదండి, ఆన్సర్ ఐడెంటిఫై చేస్తే చాలు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 1 2 సార్లు చదివితే మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి. ఒకసారి మీరు మా వీడియో చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి అవసరమైతే. అలాగే మీరు అవసరమైతే ఇవన్నీ రాసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని 1 2 సార్లు మీరు చదువుకుని మనసు ఆడుకుంటే చాలా ఈజీగా ఏ సైంటిఫిక్ నేమ్ ఇచ్చినా దేని ఇచ్చినా మీరు ఈజీగా రాయగలరు. సో ఇవి మన భారతదేశం కొన్ని చిహ్నాలండి, ఇంకా మనకి చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారత జాతీయ గీతం ఏది, లేదా జాతీయ గేయం ఏది, లేదా మనకి జాతీయ ప్రతిజ్ఞని కానీ జాతీయ జెండా గురించి కానీ ఇవన్నీ మనం చెప్పుకోవాలి. అవన్నీ మనం ఇంకో క్లాసులో నెక్స్ట్ వీడియోలో మనం ఒక క్లాసులో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు 1 2 సార్లు వీడియో చూసి అలాగే మీరు నోట్ చేసుకుని చదవండి. ఒకటి నేను చెప్పిన అన్ని కూడా మీరు ఒక ఆర్డర్లో ఒక బుక్ పెట్టుకుని నోట్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. సో అలాగే ఏదైతే మేము వీడియోలు చేస్తున్నామో ఈ వీడియోలు ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఉపయోగం. వాళ్ళతో పాటుగా ఎవరైతే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ వీడియో చూడడం వల్ల జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఫర్దర్ గా మీరు ఏమైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలంటే ఇవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు రోజు ఎంతసేపు అంటే నేను మహా అయితే ఒక 20 minutes వీడియో చేస్తాను. మీరు ఒక 20 minutes చూసిన తర్వాత అవసరమైతే ఇంకొకసారి చూడడం, నోట్ చేసుకోవడం. మహా అయితే 1 hour రోజు 1 hour మీరు స్పెండ్ చేయగలిగితే ఎక్కువ సబ్జెక్ట్ మీరు మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే అవసరమైతే ఏమో నోట్స్ పెట్టుకోవడం. రోజుకి 1 hour అంటే మనం స్నానం చేయడం కానీ భోజనం చేయడం కానీ లేవడం మొహం కడుక్కోవడం ఎలాగైతే రోజు మనం నిత్యకృత్యాలుగా చేస్తుంటామో అదే విధంగా వీడియో చూడటం, వీడియో చూసిన తర్వాత దాన్ని నోట్ చేసుకోవడం. ఇలా మీరు 1 month చేస్తే నెక్స్ట్ మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ మీరు కష్టపడినట్టు మీకు గెయిన్ చేస్తే మీకు తెలియదు. ఎందుకంటే రోజు తక్కువగా నేర్చుకుంటాం. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రస్తుతం నోటిఫికేషన్ లేవు కదా, మనం నోటిఫికేషన్ ఇచ్చాక చూద్దాం అనుకోకూడదండి. ఇప్పటి నుంచి స్లోగా ఎక్కువ కష్టపడక రోజుకి 1 hour కేటాయిస్తే దీనికి మేము చెప్పిన వీడియోస్ కి చాలా ఎక్కువ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. తద్వారా మీరు కాంపిటేటివ్ పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినంటే మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ అలాగే మేము చేసిన గత వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం మనం కింద డిస్క్రిప్షన్ వాటి లింక్స్ కూడా పెడతాను. ఎవరైతే చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము పెట్టే వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ పై టచ్ చేయండి. థ్యాంక్ యూ.